హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ తంగిరాల వీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన రంగవల్లి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ధనుర్మాసం అయిపోవస్తున్నా చలి ఏమాత్రం తగ్గలేదు. తెల్లవారుజాము 5 గంటల సమయం. సూర్యోదయం కావడానికి ఇంకా గంట పైన సమయం ఉంది. నివాస గృహాలు వరుసగా ఉన్న ఆ వీధిలో వీధి దీపాల కాంతి చీకటిని పూర్తిగా తరిమివేయలేక వెలవెలబోతోంది. సన్నగా ఉన్న తారు రోడ్డుకు అటు ఇటు చెట్లు ఉండటం వలన ఉండి ఉండి చల్లగాలి రివ్వున పెరుగుతుంది. నెమ్మదిగా నడుస్తున్న దంపతుల జంట ఆ చలికి తట్టుకోలేనట్టు ఒకరికొకరు చేరువుగా నడుస్తూ ఉన్నారు. 60 పదులు వయసు దాటిన ఆమె తన కట్టుకున్న వెంకటగిరి జరీచీర కొంగును చెవుల మీదుగా తలపైకి ముసుగులా వేసుకుంటూ, "ఇవాళ చలి ఎక్కువగా ఉంది" అంది కొద్దిగా వణుకుతున్న స్వరంతో. ఆమె పక్కనే నడుస్తున్న భర్త చొక్కా మీద వేసుకున్న కండువాను సాలువాలా కప్పుకుంటూ, "కాస్త కాఫీ తాగి బయలుదేరదామంటే ఒప్పుకోవు" అన్నాడు కాస్త నిష్ఠూరంగా. "కాఫీ త్రాగి టిఫిన్ తిన్నాక ఇక మనం వెళ్లడం దేనికి? ఒక్క నెల్లాళ్ళు పొద్దున్నే కాఫీ తాగకుండా ఉండలేమా?" అందావిడ నవ్వుతూ. ఆ సరికి వాళ్లు తమ ఇల్లున్న వీధి దాటి ముఖ్యమైన రహదారిలోకి వచ్చారు. ఇక్కడ వెలుగు బాగానే ఉన్నట్టనిపించింది వారికి. చలికి లేవబుద్ధి కాక వెచ్చగా నిద్రపోతున్న దుకాణాలు, కాలిబాట మీద ముసుగు తీసుకుని పడుకున్న గూడులేని పేదలు, అప్పుడప్పుడు రయ్యమని దూసుకుపోతున్న కార్లు ఆ తెల్లవారుజామున నగరం యొక్క కొత్త ముఖాన్ని చూపెడుతున్నాయి వాళ్లకు. వాళ్లు ఆ నగరానికి అతిథులు. ఏడాదికోసారి కొడుకింటికొచ్చి 10 రోజులు ఉండి ఆ జనారణ్యంలో మనుషుల పరుగులు ఉరుకులు చూసి జడుసుకొని తమ ఊరికి పయనమవుతూ ఉంటారు. ఈ మారి మొదటిసారి సంక్రాంతి పండుగ ముందు కొడుకు దగ్గరికి వచ్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికి అబ్బాయిని కోడల్ని మన ఊరికి రమ్మందాం. చక్కగా మనవరాలితో కలిసి వెళ్లి నలుగురిని పిలిచి బొమ్మల కలువు పేరంటం చేసుకుంటాను అన్నది ఆవిడ. ఆ మనవరాలి వయసు 7 ఏడాది. ఇంకో సంవత్సరం తర్వాత మాట కదా, అప్పటికి నీకంత ఓపిక ఉంటే అలానే చేద్దువు గాని. ఆయన చిన్నగా నవ్వాడు. మనసులో సంకల్పం ఉండాలి గాని ఓపికదేముంది, అదే వస్తుంది. ఇప్పుడు పిల్లల్లాగా అన్ని సాంప్రదాయాలు వదులుకోలేం కదా అన్నది ఆవిడ. ఉద్యోగస్తురాలైన కోడలు ప్యాంట్లు షర్ట్లు తొడుగుతుందని, జుత్తు కత్తిరించుకుంటుందని, మగరాయిడ్ల స్కూటర్ మీద తిరుగుతుందని ఆవిడకు అసంతృప్తి. తను ఉద్యోగం చేసే చోట నలుగురు ఉన్నట్టే తను ఉండాలి కదా. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్కి వేళకు చేరాలంటే బస్సులు పట్టుకుని వెళ్లడం కుదరదు. ఈ కాలం పిల్ల నీలో ఉండమంటే కుదురుతుందా? కోడల్ని వెనకేసుకొచ్చాడు ఆయన. అలా కాదులేండి, ఎంతైనా ఈ కాలం పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాలంటే గౌరవం, నమ్మకం లేవు అన్నదామె వేదన నిండిన స్వరంతో. దగ్గరలోనే ఉన్న రాములవారి ఆలయం నుండి గంటలు వినబడ్డాయి. ఆలస్యమవుతుందిలా ఉంది అంటూ గబగబా అడుగులు వేశాడు ఆయన. ఆమె కూడా నడక వేగం పెంచింది. అంతలో వారిని దాటుకుంటూ లయబద్ధమైన అడుగులతో ముందుకు పరుగు తీసింది ఒక అమ్మాయి. పరిగెడుతూనే "గుడ్ మార్నింగ్" అంటూ వారికి శుభోదయం చెప్పింది. బూడిద రంగు మీద ఒకవైపు మాత్రం నలుపుగా నల్లని చారులున్న ట్రాక్ సూట్, పైన వదులుగా ఉన్న నీలం రంగు స్వెట్షర్ట్లో ఉన్నదా పిల్ల. కాళ్లకు షూస్, వదులుగా ఉన్న జుట్టు గాలికి ఆమె అడుగుల లైకు అనుగుణంగా ఎగిరిపడుతుంది. ఆయన తను కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పాడు గాని ఆవిడ మాత్రం ఆ అమ్మాయి దుస్తులను, జుత్తును, బూట్లను గమనించడంలో నిమగ్నురాలై బదులు పలకలేదు. ఆ యువతి కాస్త దూరంగా వెళ్లగానే ఆవిడంది, "చూశారా, ఈ కాలం పిల్లలకి జాగింగ్లు, ఫిట్నెస్ ట్రైనింగ్లకి సమయం దొరుకుతుంది. బ్యూటీ పార్లర్కి వెళ్లటానికి, జుత్తు కత్తిరించుకోవడానికి టైం ఉంటుంది. కానీ పండుగలు, పూజలు, దేవుడు, భక్తి లాంటి పాతకాలం చాదస్తాలకు సమయం దొరకదు అంతే" అని. ఆయన బదులు పలకలేదు. గుడి బయట చెప్పులు వదిలి లోపలికి నడిచారు ఇద్దరు. స్వామికి ప్రభాత పూజ ఇంచుమించుగా పూర్తి కావస్తోంది. గర్భగుడి వెలుపల అటూ ఇటూ 2 వరుసలుగా జనం నిలబడి ఉన్నారు. అందులో వయసు మళ్లిన వాళ్లతో పాటు నవయవ్వనంలో ఉన్నవాళ్లు ఉన్నారు. ఆవిడ రాములవారిని కల్లారా దర్శించుకొని చేతులు జోడించి నమస్కరించి నిలబడింది. ఎందుకు ఆవిడకు ఇంతకు ముందు తమని దాటి వెళ్లిన జాగింగ్ పిల్ల గుర్తుకొచ్చింది. ఆ కాస్త సమయంలోనూ చెవులు హోరెత్తించే పాప్ మ్యూజిక్ వినకపోతే కొంప మునిగిపోతుందన్నట్టు ఆ పిల్ల చెవులకు ఇయర్ ఫోన్ తగిలించుకొని పరిగెత్తడం మనసులో మెదిలింది. దేవుని ముందు నిలబడి ఈ ఆలోచనలెందుకు అనుకుంటూ మనసులో విష్ణు సహస్రనామం జపించుకోవడానికి ఉద్యమించింది ఆమె. పూజారి పూజ ముగించి తెరవేసి నైవేద్యం సమర్పించాక తెరతీసి హారతి వెలిగిస్తుండగా తన పక్కన ఎవరో పరుగున వచ్చినట్టు తోచి పక్కకు తిరిగి చూసిందావిడ. ఇందాక కనబడిన ట్రాక్ సూట్ పిల్ల. చెవులకు హెడ్ ఫోన్ లేదు.
జుత్తును మడిచి బ్యాండ్ పెట్టింది. ఆయాసపడుతూ నిలబడి చేతులు జోడించి భక్తిగా దండం పెడుతోంది రాములవారికి. పూజారి హారతి పళ్ళెం భక్తుల ముందుకు తీసుకొచ్చాడు. ఆ అమ్మాయిని చూడగానే చిరునవ్వు నవ్వాడు. హారతి వేళకు అందుకోలేనేమో అనుకున్నాను. అదృష్టం కొద్దీ సరిగ్గా సమయానికొచ్చాను అంటూ హారతి పళ్ళెంలో 10 రూపాయల నోటు వేసి భక్తిగా హారతి కళ్ళకద్దుకున్నదా అమ్మాయి. మీ అమ్మా నాన్నల పెళ్లి రోజని ఈ రోజు పూజ, నైవేద్యం, కైంకర్యానికి 500 కట్టావు. ఇంకా రాలేదేమో అనుకున్నాను. హారతి పళ్ళెం లోపల పెట్టి శఠగోపం ఆమె తల మీద పెడుతూ అన్నాడు పూజారి. ఆయన మళ్లీ గర్భగుడిలోకి వెళ్లి అందరికీ ఆకుదొప్పల్లో చక్కెర పొంగలి ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ అమ్మాయికి మాత్రం పెద్ద పొట్లంలో చక్కెర పొంగలి, 2 కొబ్బరి చిప్పలు, పువ్వులు అందించాడు. ఒక్కొక్కరుగా భక్తులు బయటకు కదిలారు. ముసలి దంపతులిద్దరూ ఒక పక్కగా కూర్చున్నారు. అంతలో ఇందాకటి జాగింగ్ పిల్ల వాళ్ల దగ్గరకొచ్చింది. ఆంటీ, ఒక్క నిమిషం ఇవి పట్టుకుంటారా? నేను అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేసొస్తాను అంటూ తన చేతిలోనున్న ప్రసాదం పొట్లం, కొబ్బరి చిప్పలు ముసలామకు అందించింది. అంతవరకు ఇది వింటూ ఉండండి ఆంటీ అంటూ చిన్న సీడీ ప్లేయర్ ఆమె ఒడిలో పెట్టి హెడ్ ఫోన్ ఆమె చెవులకు తగిలించి చెట్టు వైపు నడిచిందా అమ్మాయి. చెవులు బద్దలయ్యే ఇంగ్లీష్ పాటేదో వినబడుతుందని ఆవిడ భయంగా చెవుల్లో నుండి ఇయర్ ఫోన్ తీసైపోయింది. గుడిలో జయగంట మోగినట్టు కంచు కంఠంతో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడుతున్న శ్రీమన్నారాయణ కీర్తన వినబట్టంతో ఆవిడ చేతులు జోడించి భక్తిగా వినసాగింది. ఈ పిల్ల ఇటువంటి పాటలు కూడా వింటుందా అనుకుంటూ. ఆ అమ్మాయి ప్రదక్షిణలు ముగించుకుని రాగానే ముగ్గురు నడక సాగించారు. మీ అమ్మా నాన్నల పెళ్లి రోజుని పూజ చేయించావు, మరి వాళ్ళు రాకుండా నువ్వు మాత్రమే వచ్చావే? సందేహంగా అడిగింది ముసలావిడ. అమ్మా నాన్న నంద్యాలలో ఉంటారు. ఇక్కడ నేను వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. ఇన్ఫోటెక్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాను అన్నది ఆ అమ్మాయి. ఇంతలో ముసలి దంపతులు తమ ఇల్లు ఉన్న మలుపు దగ్గరికి రావడంతో ఆగారు. వస్తామమ్మా, నిన్ను చూస్తే సంతోషం అనిపించింది. ఈ కాలం పిల్లలు తమ మూలాల్ని మర్చిపోతున్నారన్న ఆలోచన మార్చుకుంటున్నాను అన్నదా పెద్దావిడ. ఆంటీ, మేము డిసెంబర్ 31న రాత్రి 2 గంటల దాకా క్లబ్లో గడిపామని చెప్తే కోపం వస్తుందేమో మీకు. ఆఫీస్లో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం అన్నదా అమ్మాయి నవ్వుతూ. కోపం దేనికమ్మా? విదేశీ పద్ధతులు పాటిస్తున్నా మనదైన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోవడం లేదు కదా. మంచి ఎక్కడున్నా అందుకొని కొత్త పాతల్ని మేళవించి ముందుకు నడుస్తున్నారు. మాకు చింత అనవసరం అన్నది ఆమె. బాయ్ ఆంటీ, బాయ్ అంకుల్, సీ యూ అంటూ మళ్లీ పరుగులు మొదలు పెడుతున్న ఆ అమ్మాయితో ఈసారి హ్యాపీ వ్యాలంటైన్స్ డే కూడా జరుపుకోవాలని ఆశీర్వదిస్తున్నాను తల్లి అని మలుపు తిరిగింది షష్ఠిపూర్తి చేసుకున్న ఆ పెద్ద ముత్తైదు నవ్వుతూ. వాళ్లు ఇల్లు చేరేసరికి బాలభానుని కిరణాలు అంధకారాన్ని తెరమేశాయి. లిఫ్టులో 3వ అంతస్తులో అపార్ట్మెంట్కి వచ్చారు. ఇంటి ముందున్న 2 గజాల స్థలంలో చుక్కలు ముగ్గేసి రంగులు నింపింది కోడలు. తలుపు తెరుచుకోగానే హాల్లో ఈశాన్యం వైపున్న పూజగదిలో వెండి కుందుల్లో కాంతులు వెదజల్లుతూ అరంధాముడికి ప్రణమిల్లుతున్నాయి దీపాలు. హాల్లో మరో పక్కన కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకుంటోంది కోడలు. ముసలాయన భార్య వైపు చిరునవ్వుతో చూశాడు. ఆవిడ ఆయన కేసి ప్రసన్నంగా చూసి ముసుముసుగా నవ్వి చక్కెర పొంగలి ప్రసాదం కోడల చేతికి అందించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.